హలో హాయ్. మనం ప్రస్తుతానికి కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం బేతవోలు గ్రామ పంచాయతీ పరిధిలో వనపర్తి రామారావు గారు మనతో ఉన్నారు. వీళ్ళ నాన్న కూడా సుదీర్ఘమైన కాంగ్రెస్ చరిత్ర కలిగిన వ్యక్తి. ఆ తర్వాత సార్కు కూడా రాజకీయ పరంగా పదవులు చేయాలన్న ఆలోచన ఉంది. ప్రజాసేవకుడు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అతను కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న 6 గ్యారంటీలు కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ప్రజాసేవ చేయాలన్న దృక్పథం మీకు ఎట్లా కలిగింది సార్? యాక్చువల్గా మాది మొదటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. నేను కూడా ప్రజాసేవ చేయాలనేటువంటి తపనతో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తిని. అయితే నేను కాలేజీ డేస్ నుంచి కూడా నేను ఎన్ఎస్యూలో పనిచేసినాను. నేను ఇక్కడ హుజూర్ నగర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో కానీ, తర్వాత నేను హైదరాబాద్ మాసఫ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్ డిప్లొమా చేసేటప్పుడు కానీ నేను క్రియాశీలకంగా ఎన్ఎస్యూలో పనిచేశాను. అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్లు, అప్పుడున్నటువంటి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్తో కూడా నేను మమేకమై పార్టీ పరంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తద్వారా నాకు మొదటి నుంచి కూడా ప్రజాసేవ చేయాలనే ఒక ఆలోచన ఉండే. ఆ ఆలోచనలో భాగంగా సరే, ఇంతవరకైతే నేను ఇటువంటి పదవికి ఇంకా ఎప్పుడు కూడా నేను పోటీలో నిలబడలేదు. ఈసారికి మాత్రం గ్యారెంటీగా ఏదో ఒక పదవికి గ్యారెంటీగా, అది కూడా ఈసారి ఈ బేతవోలు సర్పంచ్ పదవికి పోటీ చేస్తే, అన్ని రిజర్వేషన్ అనుకూలిస్తే సర్పంచ్ పదవికి పోటీ చేయాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా మా నాన్నగారు కూడా, మా తాత కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. తర్వాత మా నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. నేను బాల్యం నుంచి కూడా మా నాన్నని చూసుకుంటుండేవాడిని. మా నాన్న మొదటి నుంచి కూడా పార్టీ ఈడకుండా, ఎన్ని కష్టాలున్నా ఎన్నున్నా ఏదున్నా కాంగ్రెస్ పార్టీని ఈడకుండా కాంగ్రెస్ పార్టీలో చేసిండు. మా నాన్నని కూడా కాంగ్రెస్ పార్టీ అంతే గౌరవించింది, ఆదరించింది. మా నాన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఒకసారి వార్డు మెంబర్గా, ఒకసారి పిఎస్సిఎస్ చైర్మన్గా అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మా నాన్నకు కూడా మంచి అవకాశాలు ఇచ్చిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే నాకు మొదటి నుంచి కూడా ప్రజాసేవ చేయాలనేటువంటి తపన, అది నాకు ఈ మధ్య వచ్చినటువంటి ఇది కాదు. నాకు బాల్యం నుంచి కూడా ఉంది. బట్ కొన్ని అవసరాల కోసం ఆ విధంగా నేను కొన్ని సమీకరణాల్లో భాగంగా ఎప్పుడు పోటీ చేయకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈసారి మాత్రం నేను సర్పంచ్గా బరిలో ఉందామని చెప్పేసి, అది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉందామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మెప్పించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే సార్, ఈ బేతవోలు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయం అంటే గ్రూప్ రాజకీయాలు నడుస్తుందని తెలుస్తుంది సార్. ఇక్కడ 2 వర్గాలుగా ఉన్నాయి. ఒక నలుగురు ఒకవైపు, ఇంకో నలుగురు ఇంకోవైపుగా ఉన్నది సార్. ఇది ఎందుకు గ్రూపులుగా ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ఆ అవసరం ఏమొచ్చింది సార్ పార్టీకి? యాక్చువల్గా బేతవోలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గ్రూప్ రాజకీయాలు లేవు. సరే, ఈ మధ్య సరే మేము లేవని చెప్పినా కానీ మీకు అంటే అది కొంచెం నడుస్తుందనే సంగతి మీకు అర్థమైతేనే ఉంది. అయితే అది ఈ మధ్య ఒక 7-8 మంత్స్, అంటే 1 ఇయర్ లోపు నుంచి నడుస్తుంది. అంతకుముందు మాత్రం బేతవోలులో ఎలాంటి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు కానీ, గ్రూప్ విభేదాలు కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో లేవు. సరే, ఇప్పుడు వచ్చిన కారణం అనేది ఏంటంటే, సరే నేను అనుకోవడం ఏంటంటే, అంటే పదవులలో నేను ఇది చేస్తాను, దీనికి పోటీ చేస్తా అనే ఆడేమన్న అభిప్రాయ భేదం ఏముందో అలాంటిది కూడా మొత్తం కూడా టోటల్గా మా అధిష్టానం కూర్చొని రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చేసరికి అందరినీ అన్ని విధాలుగా అన్ని గ్రూపుల్ని కూడా ఏకం చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే సార్, మీ నాన్నగారు సుదీర్ఘంగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి సార్. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? కొన్ని పదవులు అన్వయించిండు కదా సార్. ఈ బేతవోలుకి ఎలాంటి సేవలు అందించింది? మా నాన్నగారు పార్టీ పరంగా గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సరే పార్టీని బలోపేతం చేయడం కోసం మా నాన్న ఆ రోజున గ్రామశాఖ అధ్యక్షుడు పదవి చేసిండు. ఆ పదవి చేసినప్పుడు కూడా బేతవోలు గ్రామశాఖ అధ్యక్షుడిగా చాలా పార్టీని బలోపేతం చేసిండు. ఆ రోజునటువంటి నాయకులకు సహాయ సహకారాలు అందించుకుంటూ, పక్కనే వండుకుంటూ ఆ రోజున మా నాన్న పనిచేయడం జరిగింది. తర్వాత మా నాన్నగారు పిఎస్సిఎస్ చైర్మన్ అయిన తర్వాత
అసలు బేతవోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఎన్నడూ లేని విధంగా మన మందుకట్టలు అనేటువంటి డిఏపి యూరియా లాంటిది అంటే రైతులకు కావాల్సినటువంటి సేవ, అదేవిధంగా ట్రాక్టర్స్ ఎల్టీ లోన్ల కింద ట్రాక్టర్స్ ఇప్పించటం అలాంటి మా నాన్నగారి హయాంలో ఎక్కువ జరిగింది. కారణం కూడా ఏంటంటే ఆ రోజున కూడా మనకు డిసిసి ప్రెసిడెంటు జిల్లాలో విజేంద్ర రెడ్డి గారు ఉండే. సో విజేంద్ర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి అప్పుడు డిసిసి ప్రెసిడెంట్గా ఉండే. సో అందువల్ల నల్గొండ జిల్లా బ్యాంక్ నుంచి కూడా మనకు సహాయ సహకారాలు అందినాయి. కాబట్టి మా నాన్నగారు ఆ టైంలో ఆయన పీరియడ్లో సొసైటీని చాలా బాగా అభివృద్ధి చేసిండని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు నాన్నగారు ఇన్ని పదవులు చేసిండు కదా సార్, అంటే ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి సార్? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిండు, అధికార పక్షంలో ఉన్నప్పుడు చేసిండు, అప్పుడు ఎలాంటి సమస్యల నుంచి బయటకు వచ్చింది సార్? సమస్యలు అంటే మా నాన్నగారు ఇక ఇప్పుడు రాజకీయాల్లో మనం రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ సమయానికి అంటే ఆ పీరియడ్కి ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యని చాలా చాకచక్యంగానే ఎదుర్కొన్నాడు మా నాన్న. అందువల్లనే మా నాన్న కూడా కాంగ్రెస్ పార్టీ అంతే సముచితంగా గౌరవించిందని చెప్పి నేను చెప్పగలుగుతున్నా. ఓకే సార్, బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఈ బేతవోల్లో ఎలా అమలైనాయి సార్? బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు బేతవోల్లో సరే అంతగా అయితే మాత్రం బేతవోల్ని బీఆర్ఎస్ పార్టీ అయితే అభివృద్ధిలో అయితే మాత్రం ఎలాంటి ప్రభావితం చేయలేదు. సరే రెగ్యులర్గా వచ్చే పథకాలు అంటారా మీరు? రెగ్యులర్గా వచ్చే పథకాలు ఎవరికి అర్హులో వాళ్ళకి ఆ పథకాలు అయితే మామూలుగా వస్తాయి, అది వచ్చినాయి. అంటే మామూలుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలు అయితే మామూలుగా అందరికీ అందుతాయి. బట్ ఇంకా చాలామంది అందని వాళ్ళు కూడా చాలామంది, ముఖ్యంగా రేషన్ కార్డ్స్ గత 10 సంవత్సరాల సంది కొత్త రేషన్ కార్డ్స్ లేక కొత్త పెన్షన్స్ రాక చాలామంది అర్హులకు పెన్షన్ లేదు. ఇంకా అలాంటివి మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంది. అదర్వైజ్ మిగతాదంతా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాటిలలో సరే మిగతా అభివృద్ధి పరంగా అంటే ఈ పర్టికులర్గా బేతవోలుకి ఈ పని చేసేటట్టు మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఏం చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో ఎంత అభివృద్ధి మాకు కనిపించలేదు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా వచ్చేటువంటి పథకాలు వచ్చినాయి. ఆ పథకాలతో చాలామందికి మాత్రం రేషన్ కార్డ్స్ పెన్షన్స్ మాత్రం అర్హులకు అందలేదు. అందులో మాత్రం వాళ్ళు గ్యారెంటీగా వెనకబడరని చెప్పి చెప్పుకోక తప్పదు. ఓకే సార్, ఇక్కడ మాజీ సర్పంచ్ 2 పర్యాయాలు చేసినప్పటికీ కూడా అభివృద్ధి నిమ్మకు నీరెత్తినట్టే ఉందంటున్నారు సార్. ఎక్కడ లోపాలు జరిగినాయి? అధికార పార్టీలో ఉండి కూడా అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు సార్? సరే అప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా చేయలేకపోవడానికి కారణం మరి ఆ రోజున వాళ్లకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు ఉన్నాయో మాకు తెలియదు. అంటే మేము యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా మేము ఏ రోజున కూడా దాంట్లో మేము ఏలు పెట్టలేదు. అంటే ఒకటే పార్టీలో ఉండి కూడా ఎందుకు అభివృద్ధి జరగదు అంటే మీ క్వశ్చన్, అంతే కదా మీ క్వశ్చన్. అంటే అప్పుడు పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ సర్పంచ్ కూడా అధికార సర్పంచ్ ఉన్నాడు, ఎందుకు అభివృద్ధి జరగలేదు అనేది మీ క్వశ్చన్, అదే కదా మీ క్వశ్చన్. ఆ క్వశ్చన్కు అది పార్టీ అంతర్గత విషయాలు ఎలా ఉన్నాయో మాకు తెలియదు. అయితే ఎట్ ద సేమ్ టైం మాకు స్కూల్లో సూపర్ సీనియర్ ఉన్నటువంటి గౌరవనీయులు మంత్రిపేట హనుమంతరావు గారు నాకు హై స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్ బేతవోలులో మాకు సూపర్ సీనియర్ సారు కలెక్టర్గా పంచాయరాజ్ కమిషనర్గా పనిచేశారు. ఆ సారు మా బేతవోలుకి ఎంతో చేయాలని కోరుకుంటున్నాడు. అసలు ఆయన ఒక రకంగా చెప్పాలంటే మా బేతవోలుకి అసలు మా బేతవోలు చేసుకున్న పుణ్యం, అలాంటి వ్యక్తి ఉంటాం. ఆ సార్ ద్వారా మా ఊరు ఇంకెంతో అభివృద్ధి ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే సార్, ఈ బేతవోలు గ్రామం చాలా పెద్దది సార్. దీన్ని మండలంగా ప్రకటించాలని చెప్పేసి గతంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం విఫలమైంది సార్. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రేపు మీరు ఒకవేళ సర్పంచ్ అయిన తర్వాత మండలంగా ప్రకటించే ఆలోచనలు ఉన్నాయా సార్? నేను అది గ్యారెంటీగా నా మదిలో ఉంది. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోగానే ఒక అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసుకొని ఆల్ పార్టీస్ తోటి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని మేము మంత్రి గారిని ఎమ్మెల్యే గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని విన్నపించి సార్ ఎక్స్ప్లెయిన్ చేసి మా సార్కి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారికి ఆల్రెడీ తెలుసు, ఏది బేతవోలు ఎంత పెద్ద గ్రామ పంచాయతీ తెలుసు సార్కి, అలాగే మేడం గారికి ఎమ్మెల్యే గారికి తెలుసు. కాబట్టి వారిని ఎక్స్ప్లెయిన్ చేసి వారిని కాళ్ళు ఏళ్ళ పట్టుకునే కానీ మేము బదిలాడుకొని బేతవోలు గ్రామం నుంచి ఒక జేఏసీగా ఆల్ పార్టీస్ తోటి ఒక జేఏసీగా ఏర్పడి
మండలాన్ని గ్యారంటీగా మండలాన్ని సాధించుకుంటామని చెప్పేసి ఆ దిశగా నా అడుగులు ఉంటాయని చెప్పేసి నేను మీకు ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు నేను తెలియపరచుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడున్న ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్, మా బేతవోల్ని ఏ సర్పంచ్ అయితే మండలంగా ప్రకటిస్తారో, మంత్రులతోటి కొట్లాడి మండలంగా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారో వాళ్ళకే మేము ఓటేస్తాం సార్, మాకు మండలం ముఖ్యం అనేది అంటున్నారు సార్. మరి మీరు ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? నేను అదే చెప్తున్నానండి, నేను ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు నన్ను గెలిపించండి. నేను గ్యారంటీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు మరియు పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారిద్దరిని మనందరం కలిసి బేతవోలు జేఏసీ ఒకటి ఏర్పాటు చేసుకొని మనందరం కలిసి ఆల్ పార్టీస్ తోటి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని మనం అందరం వెళ్ళి పదే సాధించుకునేంత వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా బేతవోలు గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ మీ నాన్నగారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది సార్, మీకు కూడా మంచి నేమ్ ఉంది, సౌమ్యుడు, మంచి వ్యక్తి అని ఉన్నది. కాకపోతే ఇక్కడ మీకు ఒక మైనస్ సార్, హైదరాబాద్లో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు అని చెప్పేసి ఒక్కటే ఉంది సార్ ప్రజల్లో. ఆ ప్రజలలో ఉన్న భావన మీరు ఎలా తీసేస్తారు సార్? అది కరెక్ట్ అండి, కారణం ప్రజలకు ఆ భావన ఉందని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. అయితే ఒకటి ఏంటంటే నేను ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. మీరు అన్నారు కదా సుదీర్ఘంగా అసలు మీకు రాజకీయంగా ఇలా పోటీ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందని చెప్పేసి మీరు మొదటి క్వశ్చన్ అడిగారు ఒకటి. ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ లింక్ అయి ఉంది. అదేంటంటే యాక్చువల్గా నాకు 26 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఉన్నా, ఇక్కడే వ్యవసాయం చేసుకున్నా, అన్నీ చేసుకున్నా. నేను 26 సంవత్సరాల తర్వాత సరే కొంచెం నాది ఇంజనీరింగ్లో డిప్లొమా అయింది, మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి నేను మాసప్ ట్యాంక్లో మీకు మొదట చెప్పినట్టు. సో ఏదైనా జాబ్ చేద్దామన్న ఉద్దేశంతో నేను మొదటగా ఉత్తమ్ కుమార్ గారి ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్ అనేటువంటి కంపెనీలో ఒక 6 నెలలు పనిచేసినాను. మామూలుగా కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసి అట్లా ఏదో అంటే వెళ్ళాలి కదండి, అంటే ఇప్పుడు మనం కూడా ఏదో పని చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు నాకు ఇంకా రాజకీయంగా నేను పోటీ చేసేంత లేదు. అంటే నాకన్నా సీనియర్ చాలా మంది పార్టీలో వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు, వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేయడం కోసం ఆ టైంలో వస్తున్నా, ప్రతి కార్యక్రమం ఉంటే వస్తున్నా, నేను పని చేస్తున్నా. మళ్ళీ తర్వాత నేను పోయి నా ఉద్యోగం తర్వాత నా వ్యాపారం నేను చేసుకుంటూ ఉన్నా. ఆ క్రమంలో నేను 2014లోనే నేను ఇక్కడికి రిటర్న్ కావాల్సిన అవసరం ఉంది. నేను రిటర్న్ అవుదామని ప్లాన్ చేసుకున్నా. నేను రిటర్న్ అవుదామని ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ రోజున వచ్చిన పరిస్థితితోటి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మేము అభ్యర్థిగా పోటీలో లేకుండా సిపిఐ పార్టీకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. పొత్తులో భాగంగా, తప్పితే ఇంకో విషయం ఏం కాదు. పొత్తులో భాగంగా మేము ఆ రోజున సిపిఐ పార్టీకి మద్దతు చేయడం జరిగింది. సో ఆ రోజున నేను ఎలక్షన్లో పాల్గొన్నాను, బట్ నేను అభ్యర్థిగా లేను. దాని తర్వాత నేనంటూ ఇక్కడ ఏ పదవిలో లేను, వస్తూ పోతున్నా కానీ నేను కంటిన్యూస్గా హైదరాబాద్లో లేను. నేను అంటే హైదరాబాద్లో నాకు వ్యాపారం అది చూసుకుంటున్నా. ఎట్ ద సేమ్ టైం బేతవోల్లో కూడా ఏ కార్యక్రమం ఉన్నా వస్తున్నా. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా మీకు నేను చెప్పేది ఏంటంటే, నేను మీకు విన్నవించినది ఏంటంటే, నేను ఆల్రెడీ గత సంవత్సరమే నా వ్యాపారాలని నేను లీజ్కి ఇచ్చేసుకున్నా. నేను ఇప్పుడు ప్రజెంట్గా 1 year నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. సో నేను ఈ ఇల్లు కట్టుకోవడానికి కూడా కారణం ఇదే. నేను ఇక్కడ ఉండటానికే ఇల్లు కట్టుకున్నా. అట్లా నాకు ఇక్కడ వ్యవసాయ భూమి ఉంది, నేను వ్యవసాయం చేసుకుంటా, ఇక్కడే ఉంటా. నాకు కూడా 50 సంవత్సరాలు దాటినాయి. నాకు ఒక పిల్లవాడు, ఒకడే కొడుకు నాకు. ఆయన కూడా అమెరికా చదువుకుంటుండు. నాకు ఇక్కడ హైదరాబాద్లో పిల్లల సమస్య కూడా ఏం లేదు, వాళ్ళ చదువులు వాళ్ళ వ్యవహారం నాకేం లేదు. ఆయన అమెరికాలో చదువుకుంటున్నాడు. ఆయన కూడా అడల్ట్ అయిపోయాడు, అంటే ఆయన కూడా 24 సంవత్సరాలు వచ్చినాయి. సో దట్ ఆయన బతకగలడు. కాబట్టి ఇప్పుడు మొత్తంగా టోటల్గా అంటే పార్ట్ టైం కాకుండా ఫుల్ టైంగా ప్రజాసేవ చేద్దామని నిర్ణయించుకొని సంవత్సరం అయింది నేను ఇండియా ఉంటున్నాను. అయితే ఈ మధ్య కాలంలో నేను అప్పుడప్పుడు మళ్ళీ ఒక 2 నెలల సంది పోయేస్తున్నా, అంటే వీక్లీ ఒక 2-3 సార్లు పోయేస్తున్నా. కారణం ఏంటంటే మా నాన్న గత 3-4 నెలల కిందనేమో ఒక సర్జరీ అయింది. ఇప్పుడు ప్రజెంట్గానేమో పారాలసిస్ వచ్చింది మా నాన్నకి. హాస్పిటల్లో ఉంది కాబట్టి మా అమ్మ ఆడుంది కాబట్టి నేను అట్లా పోయేస్తున్నా, హాస్పిటల్కి పోయేస్తున్నా. నేను బేతవోలు గ్రామ ప్రజలకు నేను విన్నవించుకునేది ఏంటంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను గ్యారెంటీగా మీరు గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉంది. మీరు నన్ను గెలిపించినా
నన్ను అంటే మీరు మీరు నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది. అయినా కానీ నేను మాత్రం మీ నమ్మకాన్ని ఒమ్మి చేయను. నేను గ్యారంటీగా ఇక్కడే ఉంటా, స్థానికంగా ఉండి మీ సమస్యల్ని మొత్తాన్ని తీరుస్తా అని చెప్పి మీకు నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా మనవి చేసుకుంటున్నాను. ఓకే సార్, బేతవోలులో కుల రాజకీయాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది సార్. దీని మీద కేసులు అయినాయని కూడా ఒక వినికిడి వినిపించింది సార్. దానికి కారణాలు ఏంటి? బేతవోలు ప్రజలు చాలా విజ్ఞులండి, చాలా తెలివికల్లోళ్ళు. బేతవోలు గ్రామం మొదటి నుంచి కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఊరు. తర్వాత ఎలాంటి రాజకీయ అలజడిని కూడా సృష్టించరు. చాలా మంచి సౌమ్యులైనటువంటి ఊరు ఇది. ఇక్కడ పైకి చెప్పడమే కానీ ఇక్కడ కుల రాజకీయాలు అనేది చాలా తక్కువ అండి మొదటి నుంచి కూడా. ఎందుకంటే అన్ని కులాల వల్ల, అన్ని మతాల వల్ల బేతవోలుకున్న అది గొప్ప చరిత్ర. అది బేతవోలుకున్నట్టు వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం మేము ఇక్కడ. ప్రతి కులం, ప్రతి మతం కూడా, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి జాతి ఎవరైనా కదా సార్, ఇక్కడ తారతమ్యాలు లేకుండా అందరం కలిసి వరుసలు పెట్టుకొని బాబాయ్ పిన్ని అని పిలుచుకునేటువంటి ఊరు. చాలా మంచి ఊరు సార్. అలాంటిది ఏం లేదు సార్, ఇక్కడ కుల రాజకీయాలు అటువంటివి ఏం లేవు సార్. ఓకే సార్, మీరు ప్రజాసేవ చేస్తారని చెప్పేసి వినిపించింది సార్. రేపు రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత, సర్పంచ్గా అయిన తర్వాత సేవలు కొనసాగిస్తారా లేక ముగిస్తారా? లేదు సార్, కంపల్సరీ నేను ప్రజాసేవ చేయటం కోసమే నేను రాజకీయాలకు వస్తున్నాను. కాబట్టి నేను ఆ సేవలు ఎప్పటికీ ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నాకు కోరిక ఉందండి. పెద్ద ఎత్తున చేస్తాను ఇంకా. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న విషయాలు సార్, బాగా యువత మొత్తం కూడా బెట్టింగ్లకు బానిసలు అవుతున్నారు సార్. ఈ విషయాలలో దీన్ని ప్రభుత్వాలు కానీ, మీలాంటి నాయకులు కానీ, ప్రజలు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఆ బెట్టింగుల నిర్మూలన ముగిస్తే బాగుంటుందని. అవును సార్, ఇది బెట్టింగ్స్ మీన్స్ మీరు అడిగేది క్రికెట్ యాప్స్ కానీ, మన ఏదో గేమింగ్ యాప్స్ అలాంటివి అంటారా? సో అది ఇప్పుడు యువత పెడద్వార పడుతుందనే సంగతి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ గోలు పెడుతున్నాయి. మీరు ఇంతకుముందు మనం ముఖ్యంగా మన కోదాడ నియోజకవర్గం ఆంధ్ర బోర్డర్లో ఉంది కాబట్టి అటు నుంచి కూడా కొంచెం అప్పుడు గంజాయి అలాంటి సంస్కృతి వచ్చింది. దానివల్ల మత్తుకు యువత బానిసై ఇలాంటి బెట్టింగ్స్ కడుతురని చెప్పేసి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇప్పుడు మొన్న కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 100% వాళ్ళ పాలసీలో మొదటిదే మత్తు పదార్థాలు బెట్టింగ్ల నిర్మూలన. కాబట్టి పోలీసు వారు ఆ దిశగా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారికి సహాయ సహకారాలు అందించుకుంటూ ముఖ్యంగా బేతవోలు గ్రామం మత్తు పదార్థాల రహిత గ్రామంగా తీర్చిదిద్దటంలో నేను ముందుండి ఒక ఉద్యమంలాగా పనిచేసి యువతకు అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని సక్రమైన మార్గంలో నడిపించడం కోసం నా ప్రణాళిక ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఫోన్ యాప్ల ద్వారా కూడా చాలా వరకు కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి సార్. అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటూ మనం చూస్తూనే ఉన్నాం సార్. ఈ ఫోన్ యాప్ నిర్మూలన ఏ విధంగా మీరు అంటే ఎలాంటి సందేహం ఇస్తారు సార్ ఆ తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ, ఈ యూట్యూబ్ వాళ్ళకి కానీ? అయితే ఇది మీరు అన్నది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి. నేను మోటివేషన్ స్పీకర్స్ని ఎవరినైనా ఒకరిని ఇంప్రెస్ చేసి, మా పెద్ద గ్రామ పంచాయతీ మాది. మా ఊర్లో యువత చాలా క్రీడారంగంలో కానీ, చదువులో కానీ బాగా ముందున్నటువంటి ఊరు మా ఊరు. అలాంటి ఊరిలో ఈ కాలంలో గత ఒక 4-5 సంవత్సరాల సంది, ఒక 5-6 సంవత్సరాల సంది యువత పెడద్వార పడుతురని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. సో దీనికి ఒక మోటివేషన్ స్పీకర్ని తీసుకొచ్చి ఒక కార్యక్రమాలు మన సెంటర్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా తల్లిదండ్రులకు, పిల్లలకు ఒక మోటివేషన్ చేస్తే బాగుంటుంది అనేది. తద్వారా పోలీసు వారి సహకారం తీసుకొని పోలీసు వారితోటి, మరియు మీకు తెలుసు కదా మన మోటివేషన్ స్పీకర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరైనా మోటివేషన్ స్పీకర్ని కూడా ఒకళ్ళు తీసుకొచ్చి మోటివేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటాను సార్. ఓకే సార్, ఈ బేతవోలు మండలం చేయడానికి అర్హత ఉందా? బేతవోలుకు మండలం కావడానికి యాక్చువల్గా బేతవోలు మండలం అప్పుడు మన ఎన్టీ రామారావు గారు ఫస్ట్ స్టార్టింగ్లో మండలాలు చేసేటప్పుడే బేతవోలు మండలం కావాల్సి ఉండే. సరే కొన్ని అనివార్య కారణాల వల్ల మండల కేంద్రంగా చిలుకూరు వచ్చింది. అయినా కానీ అలా మాకు చిలుకూరు వచ్చినందుకు మాత్రాన మేము దాని గురించి ఏమీ ఇబ్బంది పడట్లేదు. కాకపోతే చిలుకూరు అలాగే ఉంటుంది.
బేతవోలుని కూడా ఇటువైపు అంటే బేతవోలుకు ఆమ్లెట్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కలిపి బేతవోలుని కూడా ఒక మండలంగా చేస్తే బాగుంటుందని మా కోరిక. ఓకే సార్, బేతవోలు 500-600 చరిత్ర కలిగిన టెంపుల్స్ ఉన్నాయి సార్, శివాలయం కానీ రామాలయం కానీ. ఆట్లల్లో కొంత అవినీతి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అనుకోవడం జరుగుతుంది సార్. అది కొత్త నిర్మాణాలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది, నిర్మాణం ఎందుకు చేస్తున్నారు? అందులో అవినీతి అనేది అయితే మాత్రం ఎక్కడ లేదండి. అవినీతి అనేవాడు ఎక్కడ నేను తినలేదు, అది నా దృష్టికి అయితే రాలేదు. అవినీతి కాదు. కాకపోతే ఏంటంటే ఒక్క ఆలోచన మాత్రం వచ్చింది ఏంటంటే, ఒకటి ఏంటంటే టెంపుల్స్ బాగా 6-7 అడుగుల డౌన్ అయినాయి. అంటే రోడ్లు బాగా హైట్ పెరిగి ఎప్పుడో 400-500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి టెంపుల్స్ కాబట్టి డౌన్ అయినాయి. డౌన్ కావడం వల్ల గర్భాలయంలకు వర్షం వచ్చినాడు నీళ్ళు వెళ్ళటం అలాంటివి జరుగుతుంది. సో దాని గురించి కొత్త టెంపుల్ కట్టాలని చెప్పేసి ఊరు పెద్దలు నిర్ణయించడం జరిగింది. అయితే కొంతమందికి ఏముందంటే, సరే ఇప్పుడు అందరి అభిప్రాయం ఒక రకంగా ఉండాలని రూల్ లేదు కదండి. సరే, కొంతమంది అభిప్రాయం ఏముందంటే, పురాతనమైన టెంపుల్స్ కదా, వాటిని ఏదైనా చేసి ఏ టెంపుల్స్ మళ్ళీ వేరే జాగాలు కూడా కొత్త జాగాలు కట్టుకుంటే కూడా ఊరు కూడా ఇంకా పెద్దగా అయింది కదా, అంటే పాత టెంపుల్ ఉంటుంది కొత్త టెంపుల్ ఉంటుంది అనేటువంటి కొంచెం కొత్త రాగం అయితే వినిపించిన మాట వాస్తవం. కానీ అవినీతి అయితే ఏం లేదండి. బేతవోలు గ్రామంలో చందాలు వసూలు చేసి, అంటే విరాళాలు వసూలు చేసి టెంపుల్స్ కట్టించిన, ఇంతకుముందు కూడా అమ్మవారి టెంపుల్ కట్టడం జరిగింది. అందులో కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. అసలు మా ఊర్లో అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులే లేరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అవినీతికి అనేది లేదండి. కాకపోతే ఏంటంటే దాంట్లో టెంపుల్స్ బాగా డౌన్ అయిపోయినాయి, కొంచెం రోడ్డు కానీ హైట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొత్త టెంపుల్స్ కడుతున్నారు తప్పితే వేరే ఏం లేదండి దాంట్లో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పద్మావతి మేడం గారు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సుదీర్ఘమైన రాజకీయ ఓటమెరగని నాయకుడు అతను. ఇక్కడ పద్మావతి మేడం కూడా ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచింది, నడుమ ఓడిపోయి బొల్లమల్లయ్య గారు వచ్చిండు, మళ్ళీ ఆమె ఎమ్మెల్యే గారు అయింది సార్. ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు సార్ ఇద్దరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు కోదాడ నియోజకవర్గం వచ్చి ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు, అంతకుముందు బ్యాతోలు వేరు, ఈ రోజు ఉన్న బ్యాతోలు వేరండి. అసలు సారు చేయని పని ఇది అది నేను ఏది చెప్పలేము. ఎందుకంటే రాయనగూడెం నుంచి బర్రాకత్గూడెం వరకు అసలు ఒకప్పుడు మనుషులు నడుచుకుంటూ పోవడం కష్టం, వెహికల్స్ కాదండి, మనిషి నడుచుకుంటూ పోవడం కష్టం. అలాంటి రోడ్డుని ఏ విధంగా చేసిండో మీరు చూసే ఉంటారు. అది దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆల్రెడీ అధికారం వచ్చిన 6 నెలల లోపులనే చిలుకూరు నుంచి చెరుపులు కూడా డబల్ రోడ్డు. గత పాలకులు అక్కడ నక్కల్తూమ్ దగ్గర చెరువు నుంచి వరదొచ్చి పైనుంచి నీళ్లు పోతుంటే ఎదురుగా బండి వస్తే మళ్ళీ బండి పోవడానికి ఛాన్స్ లేని టైంలో అక్కడ చిన్న రిపేర్ కూడా చేయలేదు గత పాలకులు. మరి ఈ రోజున మీరు ఆ రోడ్డు చూసే ఉంటారు, ఆల్రెడీ పన్ను శరవేగం నడుస్తున్నాయి. ఐ థింక్ 18 కోట్ల రూపాయలతో అని చెప్పేసి నడుస్తుంది. ఇలా ఇంకా మేము పద్మావతి రెడ్డి గారి కాడికి వెళ్ళినప్పుడు, ఎమ్మెల్యే గారిని కలవడం కోసం, రిప్రజెంటేటివ్ కోసం వెళ్ళినప్పుడు మేడం చెప్పేది ఒకటే ఒక మాట, మీరు అభివృద్ధి మీకేం కావాలి, ఏ రోడ్డు పోయాలి చెప్పు, ఏ బజార్లో ఏం కావాలి, మీ ఊర్లో ఏ వాడకి ఏం కావాలి, ఏ తక్కువ ఉందో చెప్పు, అది మొత్తం చేద్దాం మనం అని చెప్తున్నారు తప్పితే అభివృద్ధి అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్ల, పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కోదాడ నియోజకవర్గంలో బేతవోలు అభివృద్ధి చెందింది. అంతకుముందు అయితే మాత్రం మా ఊర్లో యాక్చువల్గా 1-2 కూడా బీటీ రోడ్లు లేవండి. సార్ వచ్చినాకనే, మేడం వచ్చినాకనే మా ఊర్లో బీటీ రోడ్లు కానీ ఇంత అభివృద్ధి చేయడానికి కారణం కూడా వారిద్దరే, ఆ దంపతుల పుణ్యమే. ఓకే సార్, ఈ బేతవోలులో విద్యా వ్యవస్థను అంటే గ్రామ స్థాయిలో మీరు ఏ విధంగా బలోపేతం చేస్తారు సార్? ఎందుకంటే అంత యువత పిల్లలు కూడా ప్రైవేట్ వైపే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు సార్. ప్రభుత్వ పాఠశాలలు చదివేందుకు మీరు ఎలాంటి బలోపేతం చేస్తారు రేపు మీరు సర్పంచ్ అయిన తర్వాత, ఒకవేళ కాకపోయినా కూడా? ఇక్కడ నేను మొన్న జనవరి 26వ తారీఖు నాడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మన జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళడం జరిగింది. జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో కొంచెం మినిమం స్ట్రెంత్ అన్న ఉన్నది, కానీ ప్రైమరీ స్కూల్ అసలు స్ట్రెంత్ లేదు. ఎందుకంటే నేను ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ని కూడా, నేను ప్రైమరీ స్కూల్లో చదివిన 5 వరకు, తర్వాత హై స్కూల్లో 10th వరకు చదివిన నేను జిల్లా పరిషత్ స్కూల్ బేతవోలు. మేము ఉన్నప్పుడు అంత స్ట్రెంత్ లేదు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా కొంచెం
ప్రైవేటు స్కూల్లో వైపు అంటే గవర్నమెంట్ స్కూల్లో అంత విద్య సరిగా సరిపోవట్లేదు, అంటే మా పిల్లలకు అంత సరిపడినంత గవర్నమెంట్ స్కూల్లో అందట్లేదు అనుకుని చెప్పి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. కానీ తల్లిదండ్రులకు చాలామంది దీంట్లో అవేర్నెస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ టీచర్సే చాలా విద్యావంతులు, క్రమశిక్షణ నేర్పుతారు. ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థే చాలా ముందెళ్తాడు. అదే దానికి ఉదాహరణ ఎవరో కాదు, మా సారు, మా హనుమంతరావు గారే, మా సూపర్ సీనియర్. ఇదే హై స్కూల్లో చదివి ఈరోజు ఐఏఎస్గా అవ్వటం జరిగింది. మరి అంతకన్నా నిదర్శనం ఏముంది? మా ఊళ్ళో చాలామంది టీచర్స్, ఎంతోమంది టీచర్స్ జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన వాళ్ళే. సో కాబట్టి తల్లిదండ్రుల్ని మోటివేట్ చేసి, తల్లిదండ్రుల్ని ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు మన టీచర్ స్టాఫ్ కూడా చాలా బాగుంది, ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ కూడా చాలా బాగున్నారు. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది, మీరు ఈ సమ్మర్లో ఇంటింటికి తిరిగి పిల్లల్ని మోటివేట్ చేసి స్ట్రెంత్ పెంచాలి స్కూల్లో. తద్వారా స్ట్రెంత్ పెంచడం వల్ల స్కూల్కి కావాల్సినటువంటి హనుమంతరావు గారి తోటి మాకు హై స్కూల్ బిల్డింగ్ కూడా వచ్చింది. ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. హనుమంతరావు గారు సార్ దాన్ని శాంక్షన్ చేయించారు. సో దట్ ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంది, స్కూల్ బిల్డింగ్ సరిపోయినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టీచర్స్ ఉన్నారు. కాబట్టి మంచి విద్య అందించడంలో సహాయం ఉంటుంది. అట్లాగే బేతోలు గ్రామ ప్రజలది ఉంటుంది. నేను కూడా మంత్లీ ఒక్కసారి పోయి వాళ్ళకి ఏమేమి అవసరం ఉంది, వాళ్ళకి పిల్లలకి ఏం అవసరం ఉంది, ఎవరికైనా నోట్ బుక్స్ తక్కువ అవసరం ఉంది, నోట్ బుక్స్ అవసరం ఉందా, పెన్నులు అవసరం ఉందా, ఎలాంటి అవసరాలు ఉన్నాయి వాళ్ళకి, అలాంటి అవసరాలని ఊర్లో దాతల్ని మోటివేట్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమెరికాలో, లండన్లో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ వాళ్ళు చాలామంది, వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా ఫండింగ్ చేయించేసి పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు, తర్వాత యూనిఫామ్స్, లేకపోతే యూనిఫామ్స్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది, షూ, టై అలాంటివి కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి నాకు కోరిక ఉంది. ఓకే సార్, ఇది నియోజకవర్గానికి, మండలానికి కూతవేడి దూరంలో ఉంది సార్ ఈ బేతవోలు. అయినా కూడా వైద్య సౌకర్యాలు కరెక్ట్ లేవని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? మీరు ప్రజలకు ఏం సందేహం ఇవ్వదలుచుకున్నారు సార్? అది కరెక్ట్ అండి. ఇందులో మాకు వైద్యం పరంగా కొంచెం మేము, ఎందుకంటే పెద్ద గ్రామ పంచాయతీ, ఇక్కడ వైద్యం పరంగా, గవర్నమెంట్ వైద్యం పరంగా మేము కొద్దిగా ఇబ్బంది పడుతున్నమాట, వాస్తవమే. ఇప్పుడు మీరు మొదట అడిగింది విద్య తర్వాత నెక్స్ట్ కావాల్సింది మనిషికి వైద్యం. సో ఈ వైద్యంలో కూడా ఫుల్ టైం డాక్టర్ని మాకు ఆల్రెడీ ఉపకేంద్రం ఒకటి ఉంది, ఏది మన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఒకటి ఉంది. ఈ ఉపకేంద్రంలో ఒక ఫుల్ టైం డాక్టర్ని కేటాయించే విధంగా మరి మా మంత్రి గారి ద్వారా మేము చేసుకొని, మా మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారిని వినియోగించుకొని ఒక ఫుల్ టైం డాక్టర్ని కూడా మేము ప్రొవైడ్ చేసుకొని, అట్లీస్ట్ 1-2 పడకలు ఏదన్నా ఎమర్జెన్సీ కోసం 1 or 2 బెడ్స్ ఆడబెట్టి ఎమర్జెన్సీ కూడా చేసి, అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేసి కోదాడు పంపించేంత, కోదాడు కానీ సూర్యాపేట ఏరియా హాస్పిటల్కి పంపించేంత ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు ఆలోచన ఉందండి. ఓకే సార్, గత ప్రభుత్వంలో ఇక్కడ పల్లె దవాఖానాలను నిర్మించింది సార్, మీకు ఇక్కడ ఎందుకు నిర్మించలేదు? అది మండల కేంద్రం వరకే పరిమితమైందేమో, లేదంటే మా దగ్గర కూడా ఉపకేంద్రం అని పెట్టారు. అది పల్లె దవాఖానా లాగానే పెట్టారు కావచ్చు. ఒక ఉపకేంద్రం అయితే మా దగ్గర కూడా నిర్మించడం జరిగింది, ఒకటి ఉంది, ఉపకేంద్రం అయితే ఉంది. అది ఎంతవరకు ఉంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గారు. ఈ ప్రభుత్వంలో మాత్రం ఒక ఫుల్ టైం డాక్టర్ని ఇక్కడ అపాయింట్ చేయించుకుంటే ఎట్టొట్టు కోరుకుంటే బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన. ఓకే సార్, ఇక్కడ బేతవోల్లో ఉన్న రైతులు చాలామంది కూడా గత ప్రభుత్వంలో ఇప్పటి వరకు మాకు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసేది, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఐకేపీ సెంటర్లు మాకు అందుబాటులోకి రావట్లేదు అని అంటున్నారు సార్. ఎంతవరకు వాస్తవం? వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ రైతులకి? ఐకేపీ సెంటర్స్ అనేది మన దగ్గర ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక పోయిన వానాకాలం సీజన్ ప్లస్ ఈ సీజన్, ఇప్పుడు ఖరీఫ్ రబీ సీజన్, ఈ 2 సీజన్లో ఐకేపీ సెంటర్స్ అంటే ధాన్యం అంటే ఆరబెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది, ధాన్యం ఆరబెట్టుకున్న వాటిని మాత్రమే ఐకేపీ సెంటర్స్కి రావాలి అనేది ఒక ఉంది. సో ధాన్యం ఆరబెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది ప్రజలకు, దాని వర్షాలు వస్తున్నాయి, అకాల వర్షాలు వస్తున్నాయి, ధాన్యం ఆరబెట్టుకుని అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం గ్యారంటీగా అది కూడా సార్ మన మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి మన ఇప్పుడున్నటువంటి ఐకేపీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఐకేపీ సెంటర్స్ కంపల్సరీ ఉండాలి. దానివల్లనే రైతుకు బోనస్ వస్తుంది కదండి, 500 రూపాయలు, క్వింటాల్కి 500 రూపాయలు బోనస్, గవర్నమెంట్ ఇచ్చే బోనస్ని మనం ఉపయోగించుకోవాలంటే కంపల్సరీ ఐకేపీ సెంటర్లకే రైతులు ధాన్యం ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి?
బొల్లె మల్లయ్య గారు ఓడిపోవడానికి కారణాలు ప్రధానంగా మా ఎమ్మెల్యే గారు మంచితనం వల్ల మా ఎమ్మెల్యే గారిని ఒక్కసారి మేము ఓడగొట్టుకొని పద్మావతి రెడ్డి గారిని ఒక్కసారి ఓడగొట్టుకొని మేము బాధపడ్డాం కాబట్టి మా శ్రేణులు మొత్తం గట్టిగా పనిచేసి మేడం గెలిపించింది. ఆటోమేటిక్గా మేడం ఒక వ్యక్తి గెలిచిరంటే ఇంకో వ్యక్తి ఓడిపోతారు కదండి. అది మేడం గారికి ఉన్నటువంటి అంటే ప్రజల్లో ఆమెకున్నటువంటి ఆ మంచితనం. ఒక్కసారి అరే పోయినసారి మనం ఓడగొట్టుకున్నాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పద్మావతి రెడ్డి గారిని ఓడగొట్టుకోవద్దు అని ప్రజలు నిర్ణయించుకొని అఖండమైన మెజారిటీ ఇవ్వడం జరిగింది. అది మేడం గారి పనితీరుకు నిదర్శనం. మేడం గారికి ఈ నియోజకవర్గ ప్రజలకు ఆమె మీద ఉన్న నమ్మకంతో అంత మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఓకే సార్, బేతవోలులో చెరువు సొసైటీ ఉంది సార్. ఇక్కడ ఆ చెరువు కూడా కొంత అక్రమాలకు గురైందని చెప్పేసి ఇక్కడున్న స్థానిక ప్రజలు చెప్పడం జరుగుతుంది సార్. హైదరాబాద్లో ఉన్న హైడ్రాను ఇక్కడ తీసుకొచ్చి చెరువులపై వేస్తే చాలా వరకు కూడా భూమి తేలుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఆ సొసైటీలో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, అర్హులైన వారికి సొసైటీలో మెంబర్షిప్ లేదని చెప్పేసి అంటున్నారు సార్. ఎక్కడ జరుగుతుంది? బేతవోలుకు తలమానికమే 2 చెరువులు అండి, పెద్ద చెరువు చిన్న చెరువు. బేతవోలు సొసైటీ అంటే మత్స్యకార సొసైటీ చాలా పెద్ద సొసైటీ, బాగా పేరున్న సొసైటీ. మరి ఎందుకో గత 6-7 సంవత్సరాల సంది, మేబీ అది బీఆర్ఎస్ పాలననే అయి ఉంటుంది, మరి ఎందుకో సొసైటీ నిర్వీర్యమైందండి. దాంట్లో ఆ సొసైటీ సభ్యులలో ఐకమత్యం లేకపోవడమా, లేదంటే పాలకులు వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వలేదా అనే దాని మీద చర్చ చేసి ఆ సంఘాన్ని మళ్ళీ బలోపేతం చేసే విధంగా కృషి చేస్తానని. అదేవిధంగా మీరు అన్నట్టు ఇప్పుడు చెరువుల ఆక్రమణకు గురైందనే సంగతి ఇప్పుడు మా బేతవోలుతో పాటు అన్ని విషయాలు నడుస్తుంది, అంటే అన్ని ఊర్లలో ఆ విషయం నడుస్తుంది. అయితే గౌరవ మంత్రి గారే ఇప్పుడు దానికి జలవనరులు అంటే చిన్న నీటిపారుదల పెద్ద నీటిపారుదల సార్ కిందనే ఉంది కాబట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కింద ఉంది కాబట్టి ఉత్తమ్ సార్ ఎప్పుడో చెప్పడం జరిగింది. అది మా మంత్రి గారు ఎప్పుడో చెప్పారు. ఏమని చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎంక్రోచ్ అవ్వడానికి వీలు లేదు. గవర్నమెంట్కి ఎలా అయితే చెరువులు కుంటలు ఏదైతే ఉన్నాయో అవి అలాగే ఉండాలి అని చెప్పి సారు చెప్తున్నారు. అది గవర్నమెంట్ పాలసీలో కూడా ఉంది. మీరు అన్నారు ఇప్పుడు హైడ్రా అనేది ఓన్లీ ఫర్ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుకుంటుంది. సో హైదరాబాద్కే ఉంది. అది కూడా ఇప్పుడు జిల్లాలకు కూడా ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ దృష్టి పెట్టిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అన్నీ జరిగినప్పుడు మా బేతోలో కూడా ఏ విధంగా ఉందో ఆ విధంగా జరుగుద్ది కదా. దాంట్లో మనమేమి చట్టాలకు న్యాయాలకు మనమేమి అతీతులం కాదు కదా. చట్టం పరంగా న్యాయం పరంగానే పోవాలి సార్ ఏదైనా. సో చట్టపరంగా న్యాయపరంగానే పోతామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగిస్తున్నారు సార్. అయినప్పటికీ కూడా పొలాలు చాలా చోట్ల ఎండిపోవడానికి గల కారణాలండి. నీళ్ళు ఎందుకు అందియలేకపోయారు సరైన సమయానికి? అంటే మీరు అడిగిన దాంట్లో ఇక్కడ 2 రకాలు ఉందండి. కృష్ణా ఆయకట్టు మాత్రం ఎక్కడ ఎండిపోవట్లేదు. అంటే నాకున్న అనుభవం ప్రకారం మీకు చెప్తున్నా, కృష్ణా ఆయకట్టు అంటే నాగార్జున సాగర్ కెనాల్స్ కింద లిఫ్ట్స్ కానీ, చెర్ల కింద లిఫ్ట్స్ కానీ ఎక్కడ కూడా కుంట కూడా ఎండట్లేదు, పొలాలు ఏమి ఎండట్లేదు. నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ ఇక్కడ మిగతా ఎస్ఆర్ఎస్సి కింద ఉన్నటువంటి పొలాలు ఏమైనా కొంచెం ఎండిపోతున్నాయి ఏమో. అది కూడా ఏంటంటే ఎస్ఆర్ఎస్సిలో అప్పుడు మీరు చూశారు కదా, మేడిగడ్డ పరిస్థితి ఏందో మీరు చూశారు. ఆ రోజున మేడిగడ్డలో వాటర్ ఉండటం వల్ల మొత్తం టోటల్గా ఇక్కడ మన సూర్యాపేట వరకు టచ్ అయింది. సో ఇప్పుడు అక్కడ అదే కనుక కుంగపోతే ఆ మేడిగడ్డ దాంట్లోనే ఇంకా ఆ ప్రాబ్లం రాకపోతే, ఆ 7th బ్లాక్లో ఆ ప్రాబ్లం రాకపోతే ఆటోమేటిక్గా వాటర్ ఫుల్ చేసేవారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ వాటర్ ఫుల్ చేసి మొత్తానికి అందరికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఐ థింక్ ఎన్ఆర్డీఏ వాళ్ళు ఏమంటారంటే అలా నీళ్ళు నింపొద్దు, నీళ్ళు నింపితే ప్రమాదం, అది కూలితే కింద ఉన్నటువంటి ఊర్లకు ప్రమాదం అని చెప్తున్నారని. సరే, అంత పెద్ద సబ్జెక్టు నా దగ్గర లేకపోవచ్చు, బట్ అది మేడిగడ్డ విషయంలో అటువైపు ఏమన్నా కొంచెం పొలాలు ఎంతున్నాయి. కానీ కృష్ణా డెల్టాలో మాత్రం ఎట్టి పరిస్థితుల పొలాలు అయితే మాత్రం ఒక్క కుంట కూడా ఎండట్లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, పెద్దదైన బేతవోలు గ్రామ పంచాయతీలో విపరీతమైన బెల్ట్ షాపులు నిర్మించడం జరిగింది సార్. గత ప్రభుత్వం నుంచి కూడా కొనసాగుకుంటూ వస్తున్నాయి. ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిరు, ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఉక్కుపాతం మోపారు ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది సార్. మీరు ఒక మహిళలు మీ గురించి కూడా చెప్పడం చాలా గొప్పగా చెప్తున్నారు. ఎవరైతే నిర్మూలించిన వాళ్ళు వస్తే ముందుకు వస్తే ఓటేస్తామనే ఒక పదం కూడా వినిపించడం జరిగింది సార్. మీరు ఎలా నిర్మూలించగలుగుతారు? బెల్ట్ షాపుల పైన మీరు ఎలా తీసుకోకపోతారు?
మీరు అన్నది కరెక్టే. మహిళలకు చాలామందికి ఇబ్బంది ఉన్నది బెల్ట్ షాపుల వల్ల. అంటే ఇక్కడ బెల్ట్ షాప్ అంటే అసలు యాక్చువల్గా మద్యపానం అని చెప్పి మనం ఆడ అడగట్లేదు. ఎందుకంటే మద్యపానం అనేది రాష్ట్ర గవర్నమెంట్, ఎంటైర్ గవర్నమెంట్ యొక్క పాలసీ. అది ఒక ఊరికి సంబంధించిన విషయం కాదు కాబట్టి నేను దాని మీద ఏమి కామెంట్ చేయలేవను, మాట్లాడలేవను. మద్యపానం కాకుండా ఓన్లీ ఊరు వరకు, అంటే ఓన్లీ బేతవోలు గ్రామం మహిళలకు నేను ఒక నా మదిలో ఉన్నటువంటి ఒక కోరికని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అది బెల్ట్ షాపులు విపరీతంగా ఉండటం వల్ల ఎనీ టైం, ఆల్ టైమ్స్, అంటే అదొక ఏటీఎం, లిక్కర్ ఏటీఎం అయిపోయింది. ఎనీ టైము లిక్కర్ లాగా అయిపోయింది. సో దాన్ని బెల్ట్ షాపుల్ని కూడా కొంచెం నియంత్రించడం వల్లనే ఈ మద్యపానం కొంత మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది మహిళలకు కూడా చాలా సంతోషం ఉంటుంది అనుకుంటున్నా. ఇది ఒకసారి నేను కూడా క్షేత్రస్థాయిలో మహిళలతో ఒకసారి చర్చించి, వైన్ షాపును అయితే మాత్రం అది గవర్నమెంట్ పాలసీ. సో వైన్ షాప్ అనేది గవర్నమెంట్ పాలసీ కాబట్టి ఈ బెల్ట్ షాపులు మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నియంత్రిస్తేనే మంచిగా ఉంటుంది. నియంత్రిస్తేనే మహిళల యొక్క జీవితాలు చాలా బాగుంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే బెల్ట్ షాపులలో నాకున్న అనుభవం ప్రకారం బెల్ట్ షాపులలో ఎనీ టైం దొరకడం ఒకటి, ఎర్లీ మార్నింగ్ పోయి తాగటం వల్ల యువతకు అవయవాలు లైక్ బాడీలో ఉన్నటువంటి లివరు అటువంటి అవయవాలు ఖరాబ్ అయ్యి చనిపోతారని చెప్పేసి ఒక వార్త ఉంది. అది నిజమే. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లిక్కర్ సేవించడం వల్ల కూడా ప్రమాదం. కాబట్టి ఈ బెల్ట్ షాపుల్ని కూడా నియంత్రిస్తేనే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే సార్, బేతవోలు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు సార్. మీరు సర్పంచ్గా అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తారు సార్? వాళ్ళకి బేతవోలులో నిరుద్యోగ యువతకు నా ఒకటే సందేశం. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా మనం ఐటీఐలలో మీరు ఇంకా 10th వరకు చదువుకొని ఉంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఐటీఐ కంప్లీట్ చేయండి. వీలైతే పాలిటెక్నిక్, వీలు కాకపోతే ఐటీఐ కంప్లీట్ చేయండి. ఐటీఐ కంప్లీట్ చేస్తే మీకు పట్టణాలలో విరివిగా ఉద్యోగాలు ఉన్నాయి. అది ఒక ఆస్పెక్ట్. ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్లో చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కారు డ్రైవర్గా, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మనమే ఓన్గా ఒక కారు కొనుక్కొని నడిపించుకునేటువంటి ఆ ఫీల్డ్లో కూడా చాలా నిరుద్యోగత యువతకు చాలా అవకాశాలు ఉన్నాయి. మరి ఐటీఐలో వెల్డరు, ఫిట్టరు, కార్పెంటరు ఇలాంటి చేతి వృత్తులను మనం నేర్చుకోవటం వల్ల యువతకు చాలా ఉపాధి ఉంది అని చెప్పి మీరన్నట్టు ఎలాగో చదువుకునే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టేస్తారు. సరే వాళ్ళని ఒక పాటు పెడితే అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కదండి. అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొంటాం. సరే, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన మనమేం తక్కువ కాదు. మనం ఇంకో రంగంలో రాణించవచ్చు. అలాంటి ఐటీఐలు, ఫిట్టర్స్, ఎలక్ట్రీషియను లాంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు ఎలక్ట్రికల్లో చేసి, ఏమైనా ఐటీఐలో చేసి మీరు జీవనోపాధి చేసుకోవటం కోసం నా వంతు సహాయం కూడా నేను కూడా చేస్తాను అని చెప్పేసి ఈ సందర్భంగా, ఎందుకంటే నేను కూడా ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్, నేను కూడా పాలిటెక్నిక్ చదువుకున్నా కాబట్టి ఆ సందర్భం ఆ వేలో మీకు ఏదైనా సలహాలు కావాలంటే నా సలహాలు కూడా నేను ఇస్తాను అని చెప్పేసి ఈ సందర్భంగా బేతవోలు నిరుద్యోగ యువతకు నేను విన్నవించుకుంటున్నాను. ఓకే సార్, సెంట్రల్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసడం జరిగింది సార్. మీ గవర్నమెంట్ అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, మీరే ఇచ్చారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి దాన్ని అమ్మకానికి పెడుతున్నారు, విద్యార్థులకు విద్యా వ్యవస్థను అంతంపరచడం కోసం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడున్న యువత అంటున్నారు సార్. దీనిపైన మీరు మంత్రి గారు కానీ మీ గవర్నమెంట్ కానీ ఎలాంటి నిర్ణయం? లేదండి, అలాంటిది అది గినక అది HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆస్తులు అయ్యి ఉంటే, అవి ఆస్తులు అయితే మా గవర్నమెంట్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సారథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరు ఎట్టి పరిస్థితులు కూడా అలాంటి చేయరు. అది గ్యారెంటీగా ప్రభుత్వ భూమి అయ్యి ఉంటే మాత్రమే చేస్తున్నారు తప్పితే, అది ప్రభుత్వ భూమి కాకపోతే యూనివర్సిటీ భూమి అయితే దాంట్లో అట్లాంటి కార్యకలాపాలు చేయరని చెప్పేసి నేను అనుకుంటున్నా. అందులో అంత పెద్ద సబ్జెక్ట్ మాట్లాడేంత నాకు అవగాహన కూడా లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, బేతవోలు మహిళలకి మీరు మీరు సర్పంచ్గా అయిన తర్వాత భద్రత ఏ విధంగా కల్పిస్తారు సార్? ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో కానీ మహిళలకు భద్రత లేదంటున్నారు. ఇప్పటికి కూడా హోమ్ మినిస్టర్ ప్రకటించకపోవడం కూడా దురదృష్టకరం అంటున్నారు సార్ ప్రతిపక్షాలు. మీరు
గెలిచిన తర్వాత మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తారు, ఊరు భద్రత కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు సార్? మహిళలకు ముఖ్యంగా ఇదే మీరు అన్నట్టు మత్తు పదార్థాలు, ముఖ్యంగా వీళ్ళకు ఎవరికి మన పిల్లల యువతలో మత్తు పదార్థాలని నిర్మూలించగలిగితే 50% మహిళా భద్రత దొరికినట్టే. ఇంకా మిగతా విషయాలకు వచ్చినప్పుడు మహిళలకు సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు చేయూతనిచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగిన నాడు వాళ్ళకు మనం కొండంత అండగా నిలబడితే ఆ రోజు వాళ్ళ జీవితాలు మారుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, వనపర్తి రామారావు గారు సర్పంచ్గా గెలిచిన తర్వాత అవినీతికి పడడం నమ్మొచ్చా? 100కు 100% సార్, 100కు 100%. నేను అలాంటి పని చేయను. నేను అలాంటి పని అవినీతి చేయదలుచుకో, నేను అసలు అవినీతి పనే చేయనండి అని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. గట్టిగా బేతవోలు గ్రామ ప్రజలకు మీ ద్వారా హామీ ఇస్తున్నా. అవినీతికి పాల్పడే సమస్య లేదు. అలా ఎవరన్నా పాల్పడ్డా కానీ నేను సహించను. ఓకే సార్, బేతవోలు ప్రజలు వనపర్తి రామారావు గారికి అందుబాటులో ఉండడు, ఓటు ఎందుకు వేయాలి, ఏం చెప్తారు సార్? నేను అదే చెప్తున్నా కదా సార్, అందుబాటులో నేను లేకుండా లేను, అందుబాటులో నేను ఉంటా. నేను ఈ సంవత్సరం నుంచే కదండి, నేను ఆల్రెడీ ఈ సంవత్సరం నుంచి తీసుకున్నాను. అంటే ప్రజా సేవ అనే దాన్ని పాయింట్ ఇప్పుడు ఎత్తుకున్నాను నేను. కాబట్టి నేను ఇప్పుడు అంత అందుబాటులోనే ఉంటాను, గ్యారెంటీగా అందుబాటులో ఉంటాను. అది అపోహ మాత్రమే. ఎవరో నా గిట్టనోళ్ళు నా మీద చేస్తున్న ప్రచారం తప్పితే అది కాదు. నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడే ఉండటం కోసమే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా. స్థానికంగా నాకు పొలం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడే ఉంటా. మీరు చూడండి, నా మాట నమ్మండి, నేను ఇక్కడే ఉంటా. బేతవోలు ప్రజలకు ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను వినియోగించుకునేది మీకు అందుబాటులో ఉంటా. మీకు ఏ కష్టమైనా మీకు ఏ కష్టం వచ్చినా కానీ నేను మీ అంటుంటా. ఓకే సార్, ఇక్కడ ఉన్న ప్రజలు 6 గ్యారంటీలలో ఇప్పటికీ అమలు కాలేదు. ఉచిత బస్సు ఒక్కటే అయింది, కానీ అది కూడా ఉద్యోగస్తులు మాత్రమే వాడుకుంటున్నారు. నిజంగా పేదల మహిళలకు చెందట్లేదు అంటున్నారు సార్. దీనిపైన ప్రజలలో ఉన్న నమ్మకాన్ని ఎలా నిలబెడతారు మీరు? అది అపోహ మాత్రమే సార్ ప్రజల్లో. ఉచిత బస్సు అనేది మాత్రం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది సార్. అది ఉద్యోగస్తులతో పాటు ఉద్యోగం లేనిటువంటి మహిళలు కూడా మీరు వినే ఉంటారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఆదాయం రెట్టింపు అయింది ఉచిత బస్సు వల్లనే అని చెప్పి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే మహిళలు పెద్ద సంఖ్యలో దైవ దర్శనాలు చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దైవ దర్శనాలు చేసుకోవటం వల్ల అది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అటు ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు ఉద్యోగం లేని ఎవరైనా ఆధార్ కార్డు ఉన్నటువంటి ఏ మహిళ అయినా కానీ బస్సులో ప్రయాణం చేయొచ్చు. దాంట్లో ఏం పర్లేదు, అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ నడుస్తుంది. దాని తర్వాత మీరు 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు అది సబ్సిడీ సిలిండర్ ఆల్రెడీ అందుతుంది. తర్వాత 200 యూనిట్ల లోపు పవర్ బిల్ ఆల్రెడీ 0 బిల్ వస్తుంది. మా ఊర్లో అయితే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ వచ్చేస్తుంది. తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా ఆల్రెడీ 10 సంవత్సరాల లేని రేషన్ కార్డులు మొన్న కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పెన్షన్స్ కూడా ఇంకా రేపో మాపో పెన్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. పెన్షన్స్ కూడా ఇస్తారు. అదేవిధంగా 7 సంవత్సరాల్లో మా ఊర్లో ఓన్లీ 60 నుంచి 65 డబుల్ బెడ్రూమ్ 10 సంవత్సరాల్లో మా ఊర్లో ఓన్లీ 60 నుంచి 65 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు మాత్రమే కట్టడం జరిగింది. అది కూడా లాస్ట్ మూమెంట్లో ఇవ్వడం జరిగింది లబ్ధిదారులకి. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు ప్రతి సంవత్సరం కాలేదు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. సరే, ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూడా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూడా పథకాలు చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగా పథకాలు అమలు చేస్తుంది. కాకపోతే ఇంకొకటి 2 పథకాలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాల్సి ఉంది. అది ఆర్థికంగా పరిపుష్టి రాగానే అది కూడా కంప్లీట్ చేస్తారని చెప్పేసి నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ఓకే సార్, ముగించబోయే ముందు ఒక 2 క్వశ్చన్లు అడుగుతా సార్. ఇక్కడ ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత హైదరాబాదు, కోదాడు, నల్గొండ ఉండటం జరుగుతుంది సార్. గెలిచిన నాయకులు మాత్రం వాళ్ళు గెలిచి అక్కడ ఉండటంతో పాటు ఇక్కడ అభివృద్ధి కూడా జరగట్లేదని చెప్పేసి అంటున్నారు. ఈ నిర్మూలనను మీ ప్రభుత్వంతో అంతం చేస్తారు?
గ్యారెంటీగా సార్ అది అంతం అంటే మీరు అనేది ఈ ఊర్లోనా లేదా ఓవరాల్ క్వశ్చనా? మొత్తం ఓవరాల్గా మీరు ఓవరాల్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఓవరాల్గా మా ఊర్లో అయితే అలాంటిది ఏం లేదండి. ఎట్ ద సేమ్ టైం మా ఊర్లో అయితే మాత్రం ఎవరిని మేము నాయకుడు ఎన్నుకున్నా కానీ, ఎవరిని మేము సర్పంచ్ ఎన్నుకున్నా కానీ ఆ సర్పంచ్ ఊరు అభివృద్ధి కోసం, ఊరు బాగోగుల కోసం పనిచేసారు. బేతవులకు ఆ క్రెడిట్ ఉంది. అయితే మీరు ఓవరాల్గా రాష్ట్రం మొత్తం జరిగిన క్వశ్చన్కి అది గ్యారంటీగా స్థానికంగా ఉండి స్థానికంగా అభివృద్ధి చేసే వాళ్ళకే మా ఎమ్మెల్యేలు కానీ మా మినిస్టర్స్ కానీ అటువంటి అవకాశాలు ఇచ్చి ఆ విధంగా ఉంచడం కోసం మా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగానే మేము చేస్తున్నామని చెప్పేసి మీకు వినిపించుకుంటున్నాం. ఓకే సార్, కోదాడ నియోజకవర్గ ప్రజలు కానీ బేతవులు ప్రజలు బీసీ బిడ్డలు ఈ సీటు బీసీది కానీ ఓసీకి పోయింది, మా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సార్. బీసీ కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ కులగణన చాలా పకడ్బందీగా కాంగ్రెస్ గవర్నమెంట్ అందులో రాహుల్ గాంధీ డిక్లరేషన్ ద్వారా గౌరవ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ డిక్లరేషన్ ద్వారా బీసీ కులగణన 100% చేసి ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో. ఆ బిల్లును ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ బిల్లు, ఇది మన బీసీ 42% రిజర్వేషన్ బిల్లు, ఈ రెండు బిల్లుని పార్లమెంట్లో అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపడం జరిగింది. అది ఇంకా కొన్ని రోజుల్లో 1-2 నెలల్లో పార్లమెంట్లో కూడా ఆమోదం అయ్యి రిటర్న్ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలా వస్తే వెల్ అండ్ గుడ్. 42% బీసీల రిజర్వేషన్ అన్ని పార్టీలు ప్రకటిస్తాయి. గవర్నమెంట్ అన్ని ఇస్తుంది, బీసీలకు రిజర్వేషన్ ఇస్తుంది. ఒకవేళ ఏదన్నా కారణాలతోటి పార్లమెంట్లో బిల్ పాస్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే సార్, సర్పంచ్ ఎన్నికలు ముగిసి 1 year వస్తుంది దగ్గర. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లను పెట్టింది సార్ గవర్నమెంట్. ఆ స్పెషల్ ఆఫీసర్లు ఈ ఊర్లో తెలవని వ్యక్తులు చాలామంది ఉన్నారు సార్. అభివృద్ధి కూడా కుంటుపడుతుంది, ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ప్రజలు క్వశ్చన్ ఇస్తున్నారు సార్. వాళ్ళకి ఏం చెప్తారు? అది ఎన్నికలు కొంచెం ఆలస్యమైన మాట వాస్తవమే. అది ప్రభుత్వం యొక్క పాలసీ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లు నేను అనుకోవటం అయితే మాత్రం రేపు మే జూన్లో పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కువ కీలకమైన అంశం సార్. ఇక్కడ రైతులు చాలామంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సార్. రైతులకు చాలామంది భూములు కోల్పోవడం జరిగింది సార్. వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు సార్ మీరు? అంటే కోల్పోవటం అంటే మీరు అడిగిన క్వశ్చన్ అంటే కోల్పోవటం ఏ విధంగా అంటారు? అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణల ద్వారా సార్ మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? అలాంటిది అయితే మరి నా దృష్టికి ఏం లేదు సార్. అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం అది న్యాయపరంగా ఎలా చూడాలనో అలా చూస్తామని చెప్తున్నాను. అది న్యాయపరమైనటువంటి అంశం. మీరు అడిగింది న్యాయపరమైన అంశం కాబట్టి అది న్యాయపరంగా ఏ విధంగా ఉందో అది ఆ విధంగా వెళ్తానని చెప్పేసి నేను మీకు సలహా. ఓకే సార్, గత ప్రభుత్వం ఉప సర్పంచ్లకు చెక్ పవటం ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు ఉన్నప్పుడు కూడా సర్పంచ్లకు ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సార్ మీరు ఆ వ్యవస్థను ఉంచుతారా, తొలగిస్తారా? లేదు సార్, అది ఇప్పుడు ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఒకటి, 10 సంవత్సరాల రిజర్వేషన్ ఒకటి, ఈ 2 బిల్లుల్ని శాసనసభలో మళ్ళీ మాడిఫై చేసి 5 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ మారే విధంగా, మళ్ళీ తర్వాత స్పెషల్ సెక్రటరీలకి, పంచాయతీ సెక్రటరీలకే చెక్ పవర్ ఉండే విధంగా ప్రభుత్వం ఆల్రెడీ ఆ విధంగా ముందడుగు వేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా బేతవోలు ప్రజలకి మనం మాట్లాడిన అన్ని అంశాలపైన మీ మీద అంటే సార్ లోకల్లో ఉన్న నాన్ లోకల్లో ఉంటుందని చెప్పేసిన అంశాల మీద కూడా వాళ్లకు భరోసా ఏ విధంగా కల్పిస్తారో ఒకసారి చెప్పండి. నేను వనపర్తి రామారావుని, నేను బేతవోలు గ్రామ ప్రజలకు నా విన్నపం ఏంటంటే, నన్ను సర్పంచ్ గెలిపించండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు సహాయ సహకారాలు, మీకు ఏ టైంలో అంటే ఆ టైంలో, ఏ టైంలో ఏ పని చేయాలంటే ఆ పని మీకు అండగా ఉంటానని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నా. అంతేగాని నేను గెలిచిన తర్వాత పోయి హైదరాబాద్లో ఉంటాడనేది అవాస్తవం. అట్లాంటి వ్యక్తిని కానే నేను అట్లా చేయనని చెప్పేసి. కాకపోతే నేను ఇంతకుముందు హైదరాబాద్లో
నాకు ఉద్యోగం వ్యాపారం ఉన్నమాట వాస్తవం, నేను కాదనట్లేదు. కానీ నేను మీ ముందుకు వచ్చిన తర్వాత మీ దగ్గర ఓటు తీసుకున్న తర్వాత, మీ దగ్గర నుంచి ఓటు తీసుకున్న తర్వాత మీకు న్యాయం చేయకుండా ఉండే పని అయితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆ పని చేయనని చెప్పేసి, ఇది మాత్రం ఒక అపోహ, ఎవరో కావాలని చెప్పేసి నా మీద నిందేస్తుడు తప్పితే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పని చేయనని చెప్పేసి మీకు ఈ ఇంటర్వ్యూ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.